ప్రతిజ్ఞ దేశంలో విభేదాలను మతవాదాన్ని కొనసాగించడానికి ప్రాణత్యాగం చేస్తానని కులాలు భాషలు వీటన్నిటి వల్ల ఏర్పడే సమస్యలకి పోరాటం ద్వారా మాత్రమే పరిష్కారాన్ని కనుగొంటారని దేశంలోని మద్యం ప్రేమికులుగా నిరంతరం ఉంటూ ప్రభుత్వానికి కరువు రాకుండా కృషి చేస్తారని పోరాటాలు ఊరేగింపులు నలుపు జెండాలంటూ దేశాన్ని కుదిపి మీడియా పత్రికా మిత్రుల్ని పోషిస్తాను అని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీ అందరికీ ఒక ముఖ్యమైన సమాచారం. వచ్చే వారం జరగబోయే పోటీని ఈ రోజే జరపాలని నిర్ణయించుకున్నారు మన సూపరింటెండెంట్ సుభాష్ గారు. వచ్చే వారం వాళ్ళ మనవన్ని గుడికి తీసుకెళ్లి గుండు కొట్టిస్తాడంట. ఇప్పుడెందుకు స్కూల్ పిల్లలు వైన్ షాప్ లో నుంచునేటట్టు మనందరిని ఇక్కడ నుంచోబెట్టారు? అదా, ప్రతి నెల ఖైదీలైన మనకి పోలీసులకి పోటీ జరుగుతుంది. అదేంటి పోటీ? ఎప్పుడు గెలిసేది ఓడిపోయేదే పోటీగా ఉంటుంది, కానీ ఇక్కడ పోలీసులతో పోటీ పడాలి అనుకోవడమే ఒక పోటీయే. పోటీనే కదా, పోటీ వేసుకుని గెలవడం నాకు చాలా ఇష్టం. గెలవడమా అంటే ఏంటి? మరొక ముఖ్యమైన సమాచారం. మేం మిమ్మల్ని ఓడించి మాదక ద్రవ్యాలని జైల్లోకి తీసుకొచ్చి వాటిని అమలు చేద్దాం అనుకుంటున్నాం. అందరూ ఖచ్చితంగా కొనాలి. గెలిచే వాళ్ళు ఏం చెప్తే అది ఓడిపోయిన వాళ్ళు చేయాలి. అది ఇక్కడ మాత్రం ఉంది. మనం గెలిచింది లేదు, వాళ్ళు ఓడిపోయింది లేదు. ఇక్కడ ఏవి నిరంతరం కాదు. ఈ డైలాగ్ వినడానికి బానే ఉంటుంది. అవును, వీళ్ళు గెలిస్తే ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు. మనం గెలిస్తే చెప్పు, మనం గెలిస్తే అటు జరిగితే చూద్దాం. ఉరి శిక్ష ఖైదుల ఉరిని రద్దు చేయాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఆ విధంగా ఒకటి జరిగితే చూద్దాం. వీడేదో ప్లాన్ తో వచ్చినట్టున్నాడే. సార్, నేను అనుకున్న చెప్పడం లేదు సార్, జరిగేదే చెప్తున్నాను సార్. వాళ్ళు అడిగేది ఎలా చేయగలం సార్? ఈ ఫుల్ క్యాంపస్ కి నేను సూపరింటెండెంటా, నువ్వు సూపరింటెండెంటా? డిస్పర్స్. మిస్టర్ పర్ఫెక్ట్, ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. అంతలో వాడు ఏం చేస్తాడో చూసావా? దీన్ని అడగడానికి ఎవరు లేదా? అసలు ఏమిటయ్యా ఇది? సార్, మన టీంలో 8 మంది ఆడుతున్నాం సార్. వాళ్ళ టీంలో కేవలం 4. అదే చెప్తున్నానయ్యా, మన టీంలో 8 మందే ఉన్నారు, వాళ్ళ టీంలో ఎందుకయ్యా 4? మన మీద కరుణ చూపిస్తున్నారు, అందుకే మన ఆడనిస్తున్నారు. ఏంటి కారునా? ఈ కాకి చొక్కాలుగా ఇంకా సేపు తర్వాత చూడు. పైపులో నుంచి నీళ్ళు వదిలేసి వర్షం కురుస్తోందని మనల్ని మోసం చేసి మ్యాచ్ ని తారుమారు చేసి ఆళ్ళే గెలిచామని చెప్పేస్తారు. మార్కుసు బాగా కొట్టారా? నన్నెందుకు కొట్టాలి? నిన్ను కదయ్యా, ఆ బోర్డు మీద చూడు. అవును, ఏమిటి ఇన్ని సైబర్లు రాశారు? లెక్క పెట్టడమే కుదరడం లేదు. డేవిడ్, చెప్పండి. వీళ్ళతో మనోళ్ళ లేకపోతే వాళ్ళోళ్ళరా? కొట్టనంటున్నారు, పట్టనంటున్నారు.
మీ అనుమానం కరెక్టే, వీళ్ళిద్దరూ మన గ్యాంగే కాదు. ఎలా అంటున్నావు? నా ఫిగర్ ఊర్లో ఉంది, వీళ్ళెవరు ఉమెన్ చైలో ఉంది కదా. ఈ జోక్ ని ఈ గ్రౌండ్ లోనే గొయ్య తీసి పాతేసి రేయ్, అయ్యో అయ్యో. అయ్యో, సార్ ఈ చంపలో కూడా ఒకటి ఏంటి సార్? ఇంకొంచెం దగ్గరకు రావయ్యా. వంగవయ్యా, అప్పుడే కొడతాను. హా, సార్ నువ్వు వెళ్ళు, పిలిచినప్పుడు రా. సమస్య ఏంటి సార్? అదేనయ్యా, వాళ్ళు గెలిచామని గంతులు వేశారు కదా, రాత్రి మొత్తం నిద్రలేదయ్యా, అందుకే పిలిచి డోసిస్తున్నారు. మరి బీడెందుకు కొడుతున్నారు? అందరినీ కొట్టచ్చు కదా. ఓయ్, మిగతా వాళ్ళు ఒక్క దెబ్బకే రేసుకు రాలా పారిపోతున్నారు. ఈ ఒక్క వెదవే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కూడా కొట్టండి అని అడిగి కొట్టించుకుంటున్నాడు. ఓహో, సరే గాని నన్నెందుకు సార్ పిలిచారు? ఇంతకు ముందు చెప్పావే, ఏంటి సార్? అదే ఫస్ట్ సీన్ లో చెప్పావు కదా. ఓ, క్రమశిక్షణ విధానం గురించా? అవును, అదే కానివ్వు. వినాయక, కాలం చెడిపోయింది, నిన్ను కూడా భయపడుతూ మొక్కుకోవలసి వస్తుంది. నన్ను క్షమించువయ్యా. నిన్ను మొదటిసారి చూసినప్పుడు మంచివాడు, నిజాయితీపరుడు, కర్ణుడు అట్లా ఇలా అనుకున్నాను. తర్వాతే తెలిసింది నువ్వు ఒక మూర్ఖుడు, హంతకుడు, పొరంబోకు, 420 అని. బయట నన్ను గోవర్ధన్ అని పిలుస్తారు. ఆహా, విన్నాను. నా పేరు హరిశ్చంద్రుడు. నన్ను బయట అందరూ అలాగే పిలుస్తారు. ఇక్కడెందుకోసం వచ్చావు? మా నాన్న ఇక్కడే ఉన్నాడు, వాణ్ణి చంపడానికి వచ్చాను. ఎవరు? ఉత్తముడు, కానీ ఇక్కడ వాడి పేరు మార్గో. ఏయ్, నువ్వు కొత్తవాడివా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.